ఈ రోజు మనమైతే క్రొత్త నిబంధనలో ఉన్నాం. యేసు ప్రభు ద్వారా కృపా సత్యము మన కోసము ఇయ్యబడింది, ఎక్కువగా ఇవ్వబడింది పాత నిబంధన కన్నా. అందుకని క్రొత్త నిబంధనలో ఉన్న మనము క్రీస్తు ద్వారా మనకు వచ్చిన కృప గురించి, క్రీస్తు ద్వారా వచ్చిన సత్యము గురించి, క్రీస్తు ద్వారా సరళపరచబడిన మార్గాల గురించి మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. 2వ కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనములో, ఇప్పుడు చదువుకున్న వచనములో, అక్షరము చంపిద్ది కానీ అక్షరము చంపిద్ది అనే మాట, అక్షరము దేనికి సంబంధించింది? పాత నిబంధనకు సంబంధించింది. బైబిల్ ప్రకారము పాత నిబంధనలో ఆ అక్షరము అంటే చంపుటకు. ఏంటి పాస్టర్ గారు చంపుటకు అన్నారు? అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ఆజ్ఞ అతిక్రమిస్తే చంపబట్టమే, రాళ్లతో కొట్టబట్టమే. కానీ క్రొత్త నిబంధనలో ఆత్మ ద్వారా జీవించబడుతున్న మనము ఈ పరిచర్య మనల్ని, ఈ క్రీస్తు ద్వారా ఇవ్వబడిన ఈ పరిచర్య మనల్ని జీవించటానికి ఇవ్వబడిందంట. ఈ ఆత్మకు సంబంధించిన వారు ఎవరు అంటే క్రొత్త నిబంధనలో ఉన్నవారు మాత్రమే. ఈ పరిశుద్ధ ఆత్మ దేవుడు మీలో ఉంటూ కార్యరూపకంగా జరిగించే కార్యాలు జీవార్థమైన కార్యాలుగా ఉన్నాయి. మనలోకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మనకి మార్గము చూపించడానికి, సత్యము బోధించడానికి, జీవార్థమైన మార్గంలో నడిపించడానికి ఆయన మనలోనికి వచ్చి వసిస్తూ ఉన్నాడు.